మనం ఎప్పుడైనా చూడబోతుంటే వై జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎక్కువ మంది చెప్పుకుంటాడు మీరు వచ్చేసి ఒక జావా ప్రోగ్రామ్కి న్యూబీగా ఉంటే ఎక్కువ మంది మీకు ఏం చెప్పుకుంటారంటే జావా వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పుకుంటారు. కానీ మీకు డౌట్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఏంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఎలా వర్క్ అవుతుంది మీకు ఒక డౌట్ ఉంటుంది. అది కన్ఫర్మ్. నేను ఫస్ట్ జావా చదివినప్పుడు నాకు ఈ డౌట్ ఉండేది ఏంటంటే ఇది ద మీ స్టేజ్. దీనికి అవుట్లో ఉందంటే మీ స్టేజే కాదు, ఇదంతా ఆటోమేటిక్గా జరిగే స్టేజెస్. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక జావా కోడ్ రాస్తారు. జావా కోడ్ సింపుల్ కాంప్లెక్స్ ఒక సాఫ్ట్వేర్ ఏది వేసినా ఈ స్టేజ్లో మీకు అయిపోతుంది. ఒక సోర్స్ కోడ్ .java ఫైల్. ఆ .java ఫైల్ ఏమవుతుందంటే కంపైలర్కి మీకు పంపిస్తారు. కంపైలర్ ఏం చేస్తుందంటే ఆ సింటాక్స్ చెక్ చేసి జావా బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. జావా బైట్ కోడ్ అది వచ్చేసి ఎక్స్టెన్షన్ వచ్చేసి .class ఫైల్. మీరు ఇచ్చిన జావా ఫైల్ అది రిటర్న్ చేసి .class ఫైల్. ఈ .class ఫైల్ వచ్చేసి హ్యూమన్ రీడబుల్గా ఉంటుంది. సో ఈ .class ఫైల్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ చెప్తాం. అది ఎలా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఉంటుందంటే విండోస్ మిషన్ ఉంది, లినక్స్ మిషన్ ఉంది, మ్యాక్ మిషన్ ఉంది, జావా మొబైల్ ఉంది, ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. ఈచ్ ప్లాట్ఫామ్కి జావా విర్చువల్ మిషన్ స్పెసిఫిక్గా రాస్తుంటారు. సో విండోస్కి ఒక జావా విర్చువల్ మిషన్, లినక్స్కి జావా విర్చువల్ మిషన్. ఈ రెండు జావా విర్చువల్ మిషన్ ఈక్వల్గా ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు. అదేలాగా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క జావా విర్చువల్ మిషన్ ఉంటుంది. ఆ జావా విర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే ఈ జావా బైట్ కోడ్ని రీడ్ చేసి రన్ చేస్తుంది. సో విండోస్కి ఎలాగా కావాలనో అలా రన్ చేసి బయటకు వచ్చే అవుట్పుట్ సేమ్ అవుతుంది, 0101010101. సో ఇక్కడ ప్లే చేసేది అంటే జావా విర్చువల్ మిషన్. ఈచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఫర్ జావా విర్చువల్ మిషన్. ఒక్కొక్క ప్లాట్ఫామ్కి జావా విర్చువల్ మిషన్ వచ్చేసి స్పెసిఫిక్గా రాసుకుంటాం. దట్స్ వై జావా వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. So thanks for watching this video.